స్మార్ట్ సూపర్ సుందర్ నేమాని వీక్షకులకు స్వాగతం. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం అందానికి అందం, నటనకి నటన అనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మన నందమూరి బాలకృష్ణ కుమార్తె తేజస్విని ఈ మధ్యగా ఒక కొత్త అడ్వర్టైజ్మెంట్ యాడ్లో పాల్గొంది. యాడ్లో నటించింది. అది సిద్ధార్థ్ జ్యువెలర్స్ అనేటువంటి ఒక యాడ్. ఆ యాడ్లో నటించినప్పుడు ఆమె ఎక్కడ తడబాటు లేకుండా, నటన కొత్త అని అనుకోకుండా చాలా అద్భుతంగా నటించింది. ఒక మాట చెప్పాలంటే, అది ఆ సిద్ధార్థ్ జ్యువెలర్స్ అనేటువంటిదే ముగ్గురు స్త్రీల యొక్క కలయికతో ఏర్పాటు చేయబడినటువంటిది. దానికి తేజస్విని ఒప్పించి చేయించారు. ఎంతైనా నటవారసురాలు కదా, కాబట్టి చాలా సునాయాసంగా, అద్భుతంగా ఆ యాడ్ని, సిద్ధార్థ్ జ్యువెలర్స్ యాడ్ని చాలా బాగా ఆమె చేయగలిగింది. ఎక్కడ తడబాటు లేకుండా, నటనకి కొత్త అని అనుకోకుండా చాలా బాగా నటించింది. ఎంతైనా నటవారసులు అంటే నటవారసులు. ఆ నటనని, బాలకృష్ణ నటనని ఖచ్చితంగా పుణికిపుచ్చుకుంది ఈ నందమూరి తేజస్విని. అంటే మన యొక్క బాలకృష్ణ రెండవ కుమార్తె, మన విశాఖపట్నం ఎంపీ మా భరత్ అనేటువంటి విఐటి సంస్థల అధినేత భరత్ గారి యొక్క భార్య కూడా అయినటువంటి ఆవిడ. అందుకే అన్ని ఈ కుటుంబం నుంచి అనుకోకుండా బాలకృష్ణ కొడుకు ఎంట్రీ జరగలేదు ఇంకా, కానీ తేజస్విని ఎంట్రీ అయితే అయిపోయింది. యాడ్ చాలా బాగుంది. ఒక మాటలో చెప్పాలంటే, నాకు కొంచెం తెలుగులో మొట్టమొదటి రోజుల్లో చేసినప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ఎలా ఉండేదో అలా ఉంది అని నేను అనుకుంటున్నాను. మీరు ఎలా అనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.